భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐకేపీ విఓఏలు సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టారు. కనీస వేతనం 26,000, ఉద్యోగ భద్రత, 10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నేటి నుంచి నిరవధిక సమ్మె చేపట్టాల్సి వచ్చిందని సిఐటియు నాయకులు అన్నారు. గతంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట రిలే టోకెన్ సమ్మె నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిరవధిక సమ్మె బాటపట్టామని, ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఐకేపీ విఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం 25,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ రోజు తెలంగాణ ఐకేపీ విఓఏల ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో మా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు నుంచి నిరవధిక సమ్మె చేయడం అనేది జరుగుతా ఉంది. ఇప్పటికే విఓఏలుగా గతంలో మా న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పేసి మార్చి 17, 18, 19 3 తేదీల్లో కలెక్టర్ ఆఫీస్ ముందు రిలే టోకెన్ సమ్మె కూడా చేయడం అనేది జరిగింది. ఆ సందర్భం కూడా కలెక్టర్లకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు కూడా వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. అయినా ఈ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఏప్రిల్ 3వ తారీఖున ఆ సమస్యలు 16వ తారీఖు వరకు పరిష్కారం చేయాలి, పరిష్కారం చేయకపోతే 17 నుండి మేము సమ్మెలో దిగుతామని చెప్పేసి అధికారులందరికీ ఏపీఎం ఈ రోజు తెలంగాణ ఐకేపీ